అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమగ్ర శిక్ష ఉద్యోగులు రిలే ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల్లో కలపండి, మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించడని చెప్పి మొదటి రోజు ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సమగ్ర శిక్ష రెగ్యులరైజ్ చేయాలి, అదేవిధంగా ప్రతి ఉద్యోగి 10 లక్షల బీమా, అదేవిధంగా ఆరోగ్య దానికి సంబంధించి కల్పించాలి. మరోవైపు ఏదైతే మహిళా ఉద్యోగులతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులతో పాటు అన్నింటి కూడా 6 డిమాండ్లతో ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి చెప్పండి, ముఖ్యంగా మీ సమస్యలు ఏంటి? గత ప్రభుత్వ హయాంలో కూడా మీరు 20 రోజుల పాటు ధర్నా నిర్వహించారు. అప్పుడు కాని పరిస్థితిలో మళ్ళీ మరోసారి ధర్నా చేస్తున్నారు. అసలు ఏంది పరిస్థితి? గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దాదాపు ఆ ఎలక్షన్స్ ముందు 26 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమగ్ర శిక్షా కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో 26 నుంచి 30 రోజులు మేము రిలే నిరాహార దీక్షలు చేసినాము. అటువంటి సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి హోదాలో ఉన్నటువంటి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు మా యొక్క హన్మకొండలో జరుగుతున్నటువంటి దీక్షా శిబిరానికి విచ్చేసి రానున్నది ప్రజాప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వంలో మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా మా యొక్క సచివాలయానికి మీ యొక్క రాష్ట్ర నాయకులను పిలిపించి 100 రోజుల్లో మీ యొక్క డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించడానికి నేను సమయం ఇస్తాను, అందరినీ కూర్చోబెడతానన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు 365 రోజులు ప్రజాప్రభుత్వం వచ్చి ఉన్నప్పటికీ మా యొక్క సమస్యలను పిలిచిపోక మా యొక్క డిమాండ్లను మా యొక్క రాష్ట్ర నాయకులు పిలిచిన సందర్భం లేవు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో సహా అందరూ మంత్రులకు కూడా మేము అన్ని జిల్లా కేంద్రాలలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయంలో కూడా ముఖ్యమంత్రికి అనేక సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి పరిష్కరించినటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా చౌక్లలో ఈరోజు రిలే నిరాహార దీక్షలో నిరసనలు మేము తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క ప్రధాన డిమాండ్, మేము సమగ్ర శిక్షలో అని మమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అని మమ్మల్ని చాలా దూరం పెడుతున్న సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో, హర్యానా, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం చాలా రాష్ట్రాల్లో విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ విలీనం చేసింది. అదే ప్రధానమైన డిమాండ్తో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసి అందరికీ కూడా రెగ్యులర్ చేయాలన్న ప్రధానమైన ఉద్దేశంతో ఈరోజు మేము రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. మహిళా ఉద్యోగులు ఉన్నారు, వారికి ఉన్న సమస్యలు ఏంటి? మహిళా ఉద్యోగులకు ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయనే అంశానికి సంబంధించి వారు చెప్పండి. ముఖ్యంగా మీరు సమగ్ర శిక్షణలో ప్రధాన డిమాండ్స్ మీకు 180 రోజులు ప్రసూతి సెలవులు కావాలన్నారు. మొత్తంగా మీకున్న సమస్యలు ఏంటి? మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. అదే ఫ్యామిలీకి మేము అసలు టైం ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడు 24 గంటలు ఆన్ డ్యూటీలోనే ఉండాలండి. ఎప్పుడు చూసినా కూడా మెసేజ్లు వస్తూనే ఉంటాయి, వాట్సాప్లో పెడుతూనే ఉంటారు. అది ఇప్పుడే పంపండి, మెయిల్ 1 అవర్లో పంపాలంటారు, హాఫ్ అన్ అవర్లో పంపాలంటారు. మాకు అసలు ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాము. ఇంకా మాకు 180 రోజులు మా మహిళా సోదరులందరికీ ప్రసూతి సెలవులు లేవండి. 180 రోజులతో కూడినవి అవి లేవు. పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు కేజీబీవీలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా. వాళ్ళు కూడా 24 గంటలు కేజీబీవీలో పిల్లల్ని చూసుకుంటూనే, విద్య చెప్పుకుంటూనే అక్కడనే సమయం గడిపేస్తున్నారు. కానీ ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాం ఎవరం కూడా. మాకు ఇంత చేస్తున్నా కూడా మా వెట్టి చాకరీని అసలు వాళ్ళు గుర్తించట్లేదండి. మేము అదే అనుకుంటున్నాం, మేము ఇంత చేస్తున్నాం కదా, మొత్తం మా టైం అంతా ఇచ్చి స్పెండ్ చేసి వాళ్ళకి చేస్తున్నాము, కానీ మా సేవల్ని వాళ్ళు గుర్తించట్లేదు ప్రభుత్వం. మేము అదే కోరుకుంటున్నాం, మమ్మల్ని కూడా విద్యాశాఖలో విలీనం చేయండి, చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి ఎంటీఎస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మాకు మినిమం టైం స్కేల్ అన్న కూడా ఇవ్వాలి. రెగ్యులరైజ్ చేయడం తర్వాత ఉన్నా కూడా ఫస్ట్ అయితే మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి ఇప్పుడు ప్రజెంట్. ఇంకా మా ఇది ఉద్యోగంలో అది విద్యా నిర్వహణ చేస్తూనే కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా ఏమి కూడా ఇవ్వలేదు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు, ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు చనిపోయిన వాళ్ళకి, కుటుంబాలకి. ఏ విధంగా కూడా ప్రభుత్వం నుంచి మాకు సహాయం అందట్లేదండి. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా కష్టాలన్నింటినీ కూడా, మా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల మమ్మల్ని గుర్తించాలి, దీనికి అందరికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ విద్యాశాఖలో మమ్మల్ని విలీనం చేయాలి, కేజీబీలో మా జీవితం అంతా అక్కడ దారపోస్తున్నాం, మాకు మహిళలకు
180 రోజులతో కూడిన ప్రసూతి సెలవులు కావాలి, 10 లక్షల ఆరోగ్య బీమా, అదేవిధంగా దాంతోపాటు 5 లక్షల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్కి సంబంధించిన ఆ బీమా కూడా సౌకర్యం కల్పించాలి. మరోవైపు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఎవరైతే వసతులు ఉన్నాయో దానికి అన్నింటికి కూడా మాకు కూడా కల్పించే విధంగా ప్రభుత్వం సహకరించాలి. గత ప్రభుత్వానికి కూడా మేము విన్నవించినాం, 26 రోజుల పాటు ధర్నాలు చేసినాం. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే మాకు అన్ని చేస్తామని చెప్పింది. 365 రోజులు పూర్తయింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.